ఫోన్ వాడటం అస్సలు తెలియని ఒక పల్లెటూరి తాత తన చేతిలో ఉన్న కాస్ట్లీ ఐఫోన్తో పడే పాటలు, ఆ టెక్కు, ఆ భయం ఎలా ఉంటాయో ఈ కథలో చూసి నవ్వుకోండి. సూరయ్య తాత చేతిలో ఐఫోన్ 16 Pro Max ఉంటుంది. కిట్టు పక్కింటి కుర్రాడు, టెక్నాలజీ బాగా తెలిసినవాడు. సూరయ్య తాత ఒక ఫంక్షన్ హాల్లో బయట సోఫాలో స్టైల్గా కూర్చొని ఉంటాడు. ఫోన్ వెనక ఉన్న యాపిల్ లోగో అందరికీ కనబడేలా ఫోన్ను వింతగా పట్టుకొని ఉంటాడు. ఏంటి సూరయ్య తాత, చేతిలో ఐఫోన్ మెరిసిపోతుంది, మీ అబ్బాయి అమెరికా నుండి పంపించాడా ఏంటి అడిగాడు కిట్టు. సూరయ్య తాత గొంతు సవరించుకొని, అవును కిట్టు, మొన్ననే పంపించాడు నాన్న, అక్కడ అందరూ ఇదే వాడుతున్నారు, నువ్వు కూడా ఇదే వాడాలి అని పంపాడు. ఏదో పిందె బొమ్మ ఉంది కదా అని తక్కువ అంచనా వేయకు, దీని ఖరీదు ఎంతో తెలుసా, మన ఊర్లో 2 పాడి గేదెలు వస్తాయి అన్నాడు. అబ్బో, అయితే తాత ఒకసారి లాక్ తీయి, కెమెరా ఎలా ఉందో చూద్దాం అన్నాడు. సూరయ్య తాత లోపల వణుకు మొదలవుతుంది. ఎందుకంటే లాక్ ఎలా తీయాలో తాతకు తెలియదు. అది ఇప్పుడు వద్దులేరా కిట్టు, ఈ ఫోన్ చాలా సెన్సిటివ్, దీనికి నా కళ్ళు కనిపిస్తేనే లాక్ వదులుతుంది అంటూ ఫేస్ ఐడి గురించి బిల్డప్ ఇచ్చి, ఇప్పుడు ఇక్కడ లైటింగ్ బాగాలేదు, నా ముఖం దీనికి సరిగా అర్థం కావట్లేదురా అన్నాడు సూరయ్య తాత. అలాగా, సరే ఎవరికైనా ఫోన్ చేయి తాత, సౌండ్ ఎలా ఉందో విందాం అన్నాడు కిట్టు. సూరయ్య తాత కంగారుగా, ఫోనా, వద్దులేరా, ఇప్పుడే మా అబ్బాయికి చేసి మాట్లాడాను, వాడు పాపం అక్కడ నిద్రపోతుంటాడు, ఇప్పుడు చేస్తే డిస్టర్బ్ అవుతాడు, అయినా ఈ ఫోన్లో నంబర్లు నొక్కక్కర్లేదు, మనం మనసులో అనుకుంటే చాలు, అదే అమెరికా కనెక్ట్ అయిపోతుంది, అంత టెక్నాలజీ ఉంది ఇందులో అన్నాడు సూరయ్య తాత. అప్పుడే ఫోన్ రింగ్ అయ్యింది. గట్టిగా మ్యూజిక్ వచ్చింది. తాత ఉలిక్కి పడ్డాడు. తాత, ఫోన్ వస్తోంది, ఎత్తు అన్నాడు కిట్టు. సూరయ్య తాత స్క్రీన్ మీద వేళ్లతో పిచ్చి పిచ్చిగా రుద్దుతుంటాడు, కానీ ఫోన్ లిఫ్ట్ అవ్వదు. అరేరే, ఈ ఫోన్కు కూడా పొగరు ఎక్కువేరా కిట్టు, నేను ఎత్తడానికి చూస్తుంటే అది నా మాట వినట్లేదు, ఇదిగో చూడు, ఎర్ర బటన్ నొక్కితే కట్ అవుతుంది అన్నాడు తాత. నేనే కట్ చేస్తున్నా, అనవసరమైన ఫోన్లు వస్తే నేను ఎత్తను అన్నాడు తాత. నిజానికి లిఫ్ట్ చేయడం రాక ఫోన్ కట్ అయిపోయింది. మరి వాట్సాప్లో ఫోటోలు పంపొచ్చు కదా తాత అన్నాడు కిట్టు. సూరయ్య తాత కోపంగా, వాట్సాపా, అదంతా చిన్నపిల్లలు చేసే పనిరా, నా ఫోన్లో అన్ని రహస్యాలే ఉంటాయి, ఒకసారి అది ఓపెన్ చేస్తే శాటిలైట్లు అన్నీ మా ఇంటి మీదే తిరుగుతాయి, అందుకే దీన్ని నేను చాలా జాగ్రత్తగా బీరువాలో పెట్టినట్టు పట్టుకుంటాను అన్నాడు. అవునా తాత, మరి ఛార్జింగ్ అయిపోతే ఏం చేస్తావు, దానికి స్పెషల్ పిన్ కావాలి కదా అన్నాడు. సూరయ్య తాత నీరసంగా, ఆ పిన్ గురించి ఎందుకులేరా, అది పెట్టబోయి మొన్న కన్నం కొంచెం పెద్దదైంది, అందుకే ఇప్పుడు ఫోన్ని ఎండలో పెడుతున్నా, ఎండకి ఛార్జింగ్ ఎక్కుతుందేమో అని నా నమ్మకం. కిట్టు నవ్వుతూ, తాత, నీకు ఫోన్ వాడటం రాదని ఒప్పుకో తాత అన్నాడు. సూరయ్య తాత టెక్కుగా, రేయ్, నాకు రాకపోవడం ఏంట్రా, అది నా మాట వినకపోవడం, అయినా ఈ ఐఫోన్ అనేది ఒక గౌరవం, వాడడం వస్తే ఏముంది, రాకపోతే ఏముంది, చేతిలో పట్టుకుంటే వచ్చే ఆ కిక్కే వేరు, వెళ్ళి నీ పని చూసుకోపో, నా ఫోన్కి సెక్యూరిటీ అప్డేట్ వస్తుంది, దాన్ని నేను జాగ్రత్తగా చూసుకోవాలి అన్నాడు. ఇంకా నువ్వు ఇక్కడే ఉంటే నీ ఫోటో కూడా తీసి పోలీసులకు పంపించేస్తుంది, నువ్వు వెంటనే వెళ్ళిపో అంటూ కిట్టును పంపించేశాడు. నిజానికి బ్యాటరీ లో అని సింబల్ పడుతుంటే తాతకు భయం వేస్తుంటుంది. ఇలా తాత నలుగురు ఉన్నప్పుడు ఫోన్ తీసి టేబుల్ మీద పెడతాడు. కానీ ఎవరైనా వచ్చి, తాత, ఇందులో ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది అని అడిగితే మాత్రం, ఇప్పుడు నాకు కొంచెం పని ఉంది, తర్వాత చెప్తానులే అని అక్కడి నుండి మెల్లగా జారిపోతాడు. లోపల మాత్రం ఒక్క అడుగు వేస్తే నా గుట్టు రట్టు అయిపోతుంది అని భయంగా ఉంటాడు. తాత స్టైల్గా వెళ్ళిపోతూ కింద పడబోయిన ఐఫోన్ని గాలిలోనే పట్టుకుని, అమ్మో, నా ప్రాణం పోయినా పర్లేదు, కానీ యాపిల్ పండు కింద పడకూడదు అని గుండెలకు హత్తుకుంటూ వెళ్ళాడు. మీరు కూడా ఈ ఐఫోన్ తాతయ్యలను చూసారా? చూస్తే కామెంట్లలో చెప్పండి. ఈ కథ మీకు నచ్చితే ఛానల్ను ఫాలో చేయండి.